మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవుని పరిశుద్ధమైనటువంటి మహోన్నతమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, చదవబడినటువంటి మాటను గనుక మనం ధ్యానం చేసుకుంటే, చదవబడిన మాట మనకు అర్థం కావాలి అని అంటే 7వ వచనం నుంచి మనం చదువుకోవాలి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పౌలు శరీరములో ఒక ముళ్ళు ఉంది, అంటే ఒక రోగం, ఒక బలహీనత. ఆ బలహీనత పోవడానికి దేవుని సన్నిధిలో పౌలు ప్రార్థన చేసుకున్నాడు. ముమ్మారు ప్రార్థన చేసినప్పటికీ ప్రభువు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాడు. ప్రియులారా, గమనించండి. ప్రభువు ఏమంటున్నాడు పౌలుతో? అయ్యా దేవా, నేను బలహీనుడను, నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరచు, నన్ను ఆరోగ్యవంతునిగా మార్చమని పౌలు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నా కృప నీకు చాలును అనేటువంటి విషయం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, గమనించండి. నా కృప నీకు చాలును అన్నాడు. కృప చాలును అంటే అక్కడ బలహీనత పోలేదు. పౌలులో ఉన్నటువంటి ఆ బలహీనత పోలేదు. అట్లని చెప్పేసి ఆ బలహీనతను బట్టి ఆయన ఏమన్నా ఇంకా బలహీనపరచబడ్డా? నో. అంటే దేవుడు తన కార్యాన్ని ఎప్పుడు ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాడు. బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటాడు. అంతెందుకండి, ఒక విషయం చెప్తాను మనకు అర్థం కావడానికి. దైవజనులు డిజిఎస్ దినాకరన్ గారు అందరికీ తెలుసు. ఆయన మంచి గొప్ప దైవజనుడు. ఆయన ప్రసంగం చేయాలంటే 2-3 వచ్చి స్టేజ్ మీద, ఆ పుల్పిట్ మీద నిలబెట్టాలి. అప్పటి వరకు బలహీనంగా ఉన్న వ్యక్తి, అప్పటి వరకు చేతకాకుండా ఉన్నటువంటి వ్యక్తి, అప్పటి వరకు ఒక 2 మోసుకొస్తే కానీ, 2 నిలబెడితే కానీ నిలబడినటువంటి వ్యక్తి 2-3 గంటలు ప్రసంగము, స్వస్థత ప్రార్థనలు చేసేవాడు. అంటే ఏమిటిది? దేవుని కృప.
అంటే దేవుని కృపలో ఏం జరుగుతుంది తెలుసా? బలహీనతలో బలం వస్తుంది. అంటే పూర్తిగా రోగం పోయిందని కాదు, బలహీనత పోయిందని కాదు. ఆ సమయానికి దేవుడు వాడుకునే సమయానికి దేవుడు తన బలముతో నింపి వాడుకుంటాడు. ప్రియులారా, కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు దాహం తీర్చింది ఒక బండ. ఆ బండలో నీళ్లున్నాయా? లేవు. కానీ ఆ బండ లక్షల మంది ప్రజలకు నీరిచ్చింది. ఒకటే బండ, చాలా బండలు కాదు. లేకపోతే ఆ బండలో నుంచి ఊట వచ్చిందా, లేకపోతే కింద నుంచి ఊట వచ్చిందని కాదు. ఆ ఒక్క బండలో నుండే లక్షల ప్రజలు త్రాగడానికి కావలసిన నీరు వచ్చింది. అంటే ఏముంది అక్కడ? కృప. అంటే కృప ద్వారా, కృప ఏం చేస్తుంది అంటే, అది చిన్నదే, వస్తువు చిన్నదే, వ్యక్తి చిన్నోడే, వ్యక్తి బలహీనుడే, బలపరిచి వాడుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కృపకున్నటువంటి శక్తి అలాంటిది. ప్రియులారా, గమనించండి. అందుకనే పౌలు భక్తునితోటి దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును. అంటే చాలినటువంటి ఆయన కృపలో అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా సమకూర్చబడతాయి, అన్నీ కూడా వస్తాయి, అన్నీ కూడా చేయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5,000 మంది తిన్నగా మిగిలిపోయినాయి. ప్రియులారా, గమనించండి. 5 రొట్టెలు 2 చేపలే, 5,000 మంది పురుషులు తినగా ఇంకా మిగిలిపోయినవి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూసారా, కృపకున్నటువంటి అపరిమితమైనటువంటి శక్తి. అందుకనే నా కృప నీకు చాలును అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా ఆయన కృప, అయ్యా నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును అంటే, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనం ఏమనాలే? నా కృప నీకు చాలు, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలును. ఆ కృపలోనే అన్నీ ఉన్నాయి, మనకు కావలసిన ప్రతి ఉన్నది. ఆ కృప ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచండి. మా బ్రతుకుల్లో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి. మా జీవితాలలో ఘనమైన కార్యాలు చూచున్నట్లుగా, మీ కృపను కలిగి మేము నడుచుకున్నట్లుగా మీరు ఆశీర్వదించమని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడు మనందరినీ తన కృపతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్.